హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ పులుసుని ఇంట్లోనే సింపుల్గా చేసుకునే విధంగా వీడియోలో చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది చపాతీలోకి, రైస్లోకి తినొచ్చండి. చిన్న చిన్న టిప్స్ పాటించి చేస్తే ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ పులుసును ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ మీద కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇక్కడ 2 పెద్ద మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ టమాటాలను కూడా ఇలా పెద్ద సైజులో కట్ చేసుకొని వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి టమాటా ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గడానికి కొంచెం ఉప్పు వేసి కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. అలాగే టమాటా ముక్కల్ని కూడా ఉడికించుకోవాలండి. ఇవి ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకొని దీన్ని రెడీగా పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2-3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్ద ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసి 2 ఎండుమిరపకాయలని తుంచి వేసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు 4-5, అలాగే కొంచెం ఉప్పు, ఒక రెమ్మ కరివేపాకు వేసి కలుపుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు పచ్చి పచ్చిగా అస్సలు ఉండకూడదండి. మొత్తం పూర్తిగా ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇలా వేగాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 1/2 కప్పు దాకా చింతపండు రసాన్ని వేసుకోండి. కానీ చింతపండు రసం మాత్రం ఎక్కువ తీసుకోకూడదు. మరీ ఎక్కువ వేసుకున్నా అంత బాగోదు. ఇలా కొంచెం పోసుకొని చింతపండు రసం బాగా ఉడికి చింతపండు రసం దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా అయితేనే చింతపండు రసంలోంచి పులుపు పోతుందండి. ఇలా అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని దీంట్లోనే మిక్సీ జార్లో కొన్ని నీళ్లు పోసి ఆ నీళ్ళని ఇందులో పోసి మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. టమాటా ఉల్లిపాయ పేస్ట్తోనే ఈ ఎగ్ పులుసుకి మంచి గ్రేవీ వస్తుందండి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. ఇక నేను 2 టేబుల్ స్పూన్ల వరకు వేసానండి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసి అంతా బాగా కలిసేటట్టుగా కలిపి మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇక నేను ముందుగా ఒక 6 ఎగ్స్ని ఉడకపెట్టి వీటికి చిన్నగా ఘాట్లు పెట్టి తీసుకున్నాను. మరీ ఎక్కువ ఘాట్లు పెట్టనవసరం లేదు. ఇలా వేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి కలుపుకోవాలి. అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఒక 5-6 నిమిషాల తర్వాత ఆయిల్ పైకి తేలింది. ఇలా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కకు దించేయాలి. చూడండి, చిక్కటి గ్రేవీతో ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. ఎప్పుడూ ఒకేలా కాకుండా రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ పులుసుని ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ ఎగ్ పులుసు రైస్లోకి, చపాతీలోకి చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.